ఫిబ్రవరి 28వ తేదీన శని అస్తమయం జరుగుతుంది. శని అస్తమయం కారణంగా శని యొక్క శక్తి తగ్గుతుంది. మేషరాశి. శని అస్తమించడం వల్ల మేషరాశి వారికి కష్టాలు రాబోతున్నాయి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయంలో పై అధికారులతో విభేదాలు పెరుగుతాయి. ప్రమోషన్లలో జాప్యం జరుగుతుంది. తలనొప్పి, నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయి. వృషభ రాశి. శని అస్తమించటం కారణంగా వృషభ రాశి వారి కుటుంబ కలహాలు పెరుగుతాయి. వృషభ రాశి జాతకుల ఇంట్లో విభేదాలు, అశాంతి పెరుగుతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. అప్పులు పెరిగే అవకాశం ఉంది. పనిలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది. కంటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది. కర్కాటక రాశి. శని అస్తమయం కర్కాటక రాశి జాతకులకు కష్టాలను తెస్తుంది. కర్కాటక రాశి వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మానసిక అశాంతి పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ నష్టం ఉంటుంది. ఉద్యోగంలో అనిశ్చితి ఎదురవుతుంది. కర్కాటక రాశి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. సింహరాశి. శని అస్తమయం కారణంగా సింహరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు వాయిదా పడతాయి. పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. వైవాహిక జీవితంలో తీవ్ర సమస్యలు వస్తాయి. మకర రాశి. శని అస్తమయం కారణంగా మకర రాశి వారికి వివిధ రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మకర రాశివారు శని ప్రత్యేక దృష్టి కారణంగా బాధితులుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆర్థిక నష్టాలు చేకూరుతాయి. అనవసరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.